దేవుని అగ్ని నన్ను సరిచేసింది. నాలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివేసింది. ఆకాశంలో ఎగిరేటట్టు చేసింది. అద్భుతమైన కార్యాలను జరిగించింది. సవాలుకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించింది. తగ్గించుకున్న జీవితము దేవుని చేత హెచ్చించబడుతుంది కదా. ఏముంది మనలో? ఆ తగ్గింపు ఉందా? ఆ దీనత్వం ఉందా? ఆ విధేయత ఉందా? ఆ మనస్సు మనకుందా? ఇంకా ఉదయకాల సమయంలో ఒకసారి మనను మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో దీనుల వెళ్దాం. మనకు తగ్గించుకోవడం వలన మనకేమి నామోసు కాదు. తగ్గించుకోవడం వలన మనకేమీ నష్టం కలగదు. తగ్గించుకోవడం వలన మనకేమి ఈ లోకములో సమాజంలో మన విలువ పోదు. దేవుని వాళ్ళని హెచ్చించాలనుకున్నప్పుడు మనం తగ్గించుకోవడం మనకు అవసరమైంది. మన దేవుడు చెప్పడం తగ్గించుకున్నాం. మనల్ని మనమే తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చించబడతాం.